నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్ఏఐ హైవే పెట్రోలింగ్ విభాగం ఆధ్వర్యంలో పోలీసులకు రిఫ్లెక్టివ్ జాకెట్లు, లైటింగ్ స్టిక్స్, బ్రీత్ అనలైజర్స్ పంపిణీ చేశారు. ఈ పరికరాలు రాత్రి వేళల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ పేర్కొన్నారు. సోషల్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, అట్లాగే ఎన్ఎస్ఐటి నేషనల్ హైవే ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఈ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు ఈ రోడ్డుతో అనుసంధానమైన కానిస్టేబుల్స్ కు వాళ్లకు ఏదైతే అవసరం ఉంటుందో రోడ్డు వీటికి, అంటే ముఖ్యంగా నైట్ టైం రేడియం జెక్కిన్, లైటింగ్ స్టిక్స్, అలాగే డ్రంక్ అండ్ స్ట్రెస్ బ్రీత్ అనలైజర్స్, అలాగే 3 బ్రీత్ అనలైజర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ లైటింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే రేడియం జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అట్లాగే ఏసీ కూడా ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇప్పటివరకు మనకు హైవే వాళ్ళు ఎవరు పెద్ద ఐడియా ఉండేది కాదు. ఈ మిస్టర్ చైతన్య ప్లాజా మేనేజరు, అతను ఆ మొత్తం మనకు నలగాంపల్లి నుంచి మన నగిగిరి దాకా రోడ్స్ మీద ఏమున్నా ఏ ఇష్యూస్ అయినా కానీ తను ఓవరాల్గా చూసుకుంటాడు. అట్లాగే గిరి అనేది ఇన్సిడెంట్ మేనేజర్ గిరిబాబు, ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ చూసుకుంటారు. ఆల్మోస్ట్ మనం చాలా మందికి ఎవరితో కాంటాక్ట్ కాలేదు కూడా కమ్యూనికేషన్ ఉండకోకుంటుంది. సో వన్స్ ఫర్ ఆల్ ఏమన్నా స్మాల్ కూడా మీ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రవి సేఫ్టీ మేనేజరు, ఆ రోడ్డుకు సంబంధించి సేఫ్టీ వర్క్స్ ఏదున్నా కానీ దానికి సంబంధించి వర్క్ చూసుకుంటాడు. కిరణ్ కుమార్ రోడ్ మెయింటెనెన్స్, ఏదైనా మనం డబ్బులు స్టిక్స్ వేయాలా లేదా స్పీడ్ బ్రేకర్స్ వేయాలా అలాంటివి ఎవరు ఉంటే తను చూసుకుంటాడు. సో వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఒకసారి. వీళ్ళు కలెక్టర్ గారితో కూడా ఎవరి మంత్ అటెండ్ అయ్యి పెడుతుంటారు. బట్ సబ్ డివిజన్ లెవెల్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది. ఈ హైవేకి సంబంధించి రోడ్డు నిర్వహణ భాగంగా వాళ్ళు వస్తూ వీటిని కూడా మన పోలీస్ సిబ్బంది కూడా తీసుకువచ్చారు. మంచి కోఆర్డినేషన్తో అందరం కలిసి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన బీజ్ అనలైజర్స్ కావచ్చు, లైటింగ్ స్టిక్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, మా సిబ్బందికి దాని అందరినీ ఇచ్చి మరింతగా రోడ్డు నివారణ ప్రమాద చర్యలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు మాట్లాడారు. సో వాళ్ళు గైడ్ లైన్స్ కొన్ని చెప్పారు, దాన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి అనేది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, రోడ్ యాక్సిడెంట్స్ అనేది మన అవేర్నెస్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అంటాము. మన లాస్ట్ మంత్లో కూడా మా ప్లాజాలో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మన ప్లాజాలో మన అవేర్నెస్ని బట్టి, మనం అవేర్ చేసేదాన్ని బట్టి యాక్సిడెంట్ రేషియో అనేది తగ్గిస్తాం. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా తోలే వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అవి తీసుకుంటే రోడ్డు ప్రమాదాలన్నీ తగ్గించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఇదిగా ఉన్నా కానీ మన తరపు నుంచి ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ని ఆల్రెడీ మనం హజార్డ్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఇవన్నీ వేయడం జరిగింది. బ్లింకర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇంకా కొత్తగా ఏదైనా ఇటువంటి యాక్సిడెంట్ జోన్స్ ఏమైనా ఏర్పడితే దానికి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకుంటాం, వాటిని ఇంప్లిమెంటేషన్. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎన్హెచ్ఐతో మాట్లాడి, ఎన్హెచ్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం. ఎక్కడైనా ఎల్ఈడి లైటింగ్ తక్కువ ఉంటే, వైరింగ్ ప్రాబ్లం ఉంటే, రోడ్డుకి డబుల్ స్టిక్స్ కావాల్సి ఉంటే, వార్నింగ్ బోర్డ్స్ కావాలంటే దాన్ని వాళ్ళ హెల్ప్తో చేస్తాము. అట్లాగే మాకు సంబంధించి పోలీసుకి సంబంధించి హై స్పీడ్ పోయే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడము, అట్లాగే డ్రైవ్ చేసే వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ర్యాష్గా పోయే వాళ్ళ మీద పెట్టడము, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఇవ్వడము, హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించడము అన్నీ జరుగుతుంది. దీంట్లో పబ్లిక్ యొక్క సహకారం చాలా 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 అవసరం. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పడం కానీ, బట్ వాళ్ళు చేసే చిన్న నెగ్లెక్ట్ వల్ల ప్రాణం మీదకి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కావాలి. 70 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. రోజు మనం చెప్తూనే ఉన్నాం, రైడ్ చేస్తూనే ఉన్నాం, బట్ సెల్ రింగ్ అయిన ఒక్క క్షణము ఆగడానికి కూడా ఉంటుంది జనాలు. వెంటనే రెస్పాండ్ ఇస్తున్నారు.
70 కిలోమీటర్ స్పీడ్తో పోయడానికి యాక్సిడెంట్ కావడానికి ఒక 2-3 సెకండ్లు చాలు. 2-3 సెకండ్లో మినిమం 8 to 9 మీటర్స్ ముందుకు పోతుంది వెహికల్. కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కావాలి. మన పబ్లిక్ పూర్తి నెట్టేయకపోయినా మా బాధ్యత పరంగా అంతా మేము చేస్తాము. ఎవరి మంత్ నేషనల్ అథారిటీ వాళ్ళతో కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీ దగ్గర కూడా సహకారం తీసుకుంటాము. ఇప్పుడు ఇందాక గుడ్ క్వశ్చన్స్ గుడ్ పాయింట్స్ చెప్పారు. అక్కడ సైన్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా మిగిలిన బ్లింకింగ్ లైట్స్ కావచ్చు, లేదా డబుల్ స్టిక్ కావచ్చు, ఏది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకొని సాధ్యమైనందుకు పూర్తిగా తగ్గడానికి మేము ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుంటాము, వాటిని కూడా రెక్టిఫై చేస్తాము. థ్యాంక్ యూ. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో SHGVO భవన నిర్మాణానికి, 10 లక్షల రూపాయలతో SHGVO భవన వర్క్ షెడ్ నిర్మాణానికి, 18 లక్షల రూపాయలతో MPPS స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, 20 లక్షల రూపాయలతో ZPHS స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత్, మార్క్ఫెడ్ లోకా బాపు రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూచనుడు కావాలి కదా, అంటే ఏదైనా కానీ ఇస్తుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు, ఇలా వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించాం. ఇలా వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏది ఇస్తుందో నేను నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, క్షోభచ్చు. ఇలా కేసీఆర్ గారు ఏదిస్తుందో పెద్ద మనసుతో నిన్నే చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేతులు ఇచ్చిండ్రు, నన్ను హక్కును చేర్చుకోవాలని చెప్పంటారు, నా హక్కును చేర్చుకోవాలని చెప్పంటారు. నా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటారు. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటారు. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మనందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన, అభిప్రాయం వ్యక్తం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, పదవి లేకుండా ఒక ఏడాది కూడా ఉండలేకపోయారా జీవన్ రెడ్డి అని అంటే నా అసలు నేను చెప్పిన నా రాజకీయ జీవితం తెలిసి పుస్తకం. నేను 94 వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నాను. 94 వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నా. 2014 నుంచి ఏదైతుందో 23 దాకా పదవి లేకుండా ఎన్నో పదవి కాదు. శాసన మండలి సభ్యత్వం కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం వచ్చింది. నాకు నిజంగానే పదవే కావాలని కోరుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను, నాకు పార్టీ ప్లాన్ చట్టం కూడా అడ్డు లేకుంటే 2019లో ఏకైక శాసనమండలి సభ్యుని కాబట్టి నా పదవి లేకుండా కూడా పార్టీ ప్లాన్ చట్టం నాకు అడ్డు లేకుండే. వీళ్ళు పదవి కాదు, వాళ్ళకి పదవి వస్తలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏం దిద్దుందో నాకు పోరాట లక్ష్యం అని చెప్పడం, వీళ్ళ ప్రజాక్షేత్రం లోపల ఏదైతే ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసినటువంటి ఒక బాధ్యత అని చెప్పంటున్నా. ఇది పదవి కాదు. అందరం కూడా మేము 2 ఏళ్ళు రోడ్ల మీద ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడేది రేవంత్ రెడ్డి. ఆయన ఎవరు వేం నరేంద్ర రెడ్డి ఏం సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీకి?
వేం నరేందర్ రెడ్డి అనే అతడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిందని చెప్పి అంటున్నాను. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత సహాయకుడు. అది 63,000 పెరిగింది, 59 రోడ్డు పెరిగింది అంటే దానికి ఎవడు బాధ్యుడే? ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇక ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తున్నాడు, ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తున్నాడు. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్ శాస్త్రమని ఓడిపోయింది అన్న అంటే శాస్త్రమని ఓడిపోయింది, మహబూబ్నగర్లో చేవని ఓడిపోయింది, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళాడు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా, పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప నీకేముంది అని చెప్పి అంటున్నాను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప ఏముంది అని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పండి. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారు ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ నుండే కాదు, ఇది ఎవరు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాయని చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. కొసెల్లి దాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు కొసెల్లి దాకా ఉంటా అని చెప్పని. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఇది ఇప్పుడే పోయేది బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నర్మ ఉండడుగా చంద్రబాబు నాయుడు గారు నర్మ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది, 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యుల నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్, నీకంటూ కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నేను సభ దీని అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే. పలమనేరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ దేశద్రోహిగా పేర్కొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ దేశానికి హాని చేసే విధంగా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ అవుతానేమి పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు, అదేవిధంగా పలమనేరులో ఉన్నటువంటి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇటీవల సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు హిందూ ధర్మం పైన శ్రీరాముని యొక్క ఉనికి మీద ప్రశ్నార్థకంగా మాట్లాడడం జరిగింది. కేవలం రాముడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తర దక్షిణ భారతదేశంలో విభజించే పరిస్థితికి ఈరోజు రాజకీయం వెలుగుడుచుండేది. రాముడు వచ్చి పండు దొంగతనం చేస్తే రావణాసుడు అతని పైన చర్య తీసుకున్నటువంటి అనుచిత వాక్యాలు మన హిందూ ధర్మం పైన, హిందూ దేవుల పైన. ఎందుకంటే 100 కోట్ల మంది ఆరాధ్య దైవం అనేటువంటి రాముని పైన అనుచిత వాక్యాలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ని సుమోటో కేసు కింద బుక్ చేసి అతడు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడా చేయకుండా తక్కువైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడే
భారత రాజ్యం లిఖితమైనటువంటి భారత రాజ్యం రాసేటప్పుడే ఆ రాజ్యాంగంలో సీత రాముడు అదేవిధంగా లక్ష్మణుడు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి దాని తర్వాత భారత రాజ్యాంగం రాశారు. అంటే భారత రాజ్యాంగం లిఖించేటప్పుడే రాముని యొక్క స్థానము అదనమాట. ఈ రోజు భారత రాజ్యాంగం పైన రాముని కూడా అతన్ని ద్వేషిస్తున్నాడంటే దీన్ని సుమోటో కేసు కూడా తీసుకుని ప్రభుత్వం వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా ప్రకాష్ రాజు చిత్రసీమ నుంచి కూడా బహిష్కరించాలి. ఏ యొక్క రంగంలో కూడా ఏ యొక్క లాంగ్వేజ్ లో కూడా అతని సినిమాల్లో తీసుకోకుండా బహిష్కరిస్తే సమాజంలో తీసుకుని అట్లా కాకుండా నిర్మాతలు ఇంకా జరగబోయేటువంటి సినిమాల్లో అతని కానీ ప్రొడ్యూసర్లు అతన్ని కానీ నటింపజేస్తే ఆ యొక్క సినిమాలను కూడా బహిష్కరణ చేసి అడ్డుకోవడం జరుగుతుంది. కావున చిత్రమండలి వాళ్ళు కూడా చెయ్యెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇట్లాంటి హిందూ ద్రోహుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. అతని పైన తగు చర్యలు తీసుకుని చిత్ర పరిశ్రమలకు బహిష్కారం చేసి అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హిందువులు అనుకోక జరుగుతున్న కారణం హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఐకమత్యం లేకపోవడం. గుడికి పోతాం, నోములు చేసుకున్నాం, పండుగలు చేసుకున్నాం, జాతరలు చేసుకుంటాం, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ హిందూ ధర్మానికి ఏదైనా ఉనికికి ప్రశ్నార్థకరమైనప్పుడు ఏ హిందువు కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండడం వల్ల మన హిందువులకి అందరూ కూడా చిన్న చూపు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు హిందువుని క్రిటిసైజ్ చేయడం, హిందూ దేవుని క్రిటిసైజ్ చేయడం చేస్తున్నాం. ఇతర మతస్థుల జోలికి ఇదే ప్రకాష్ రాజు ఇతర మతాల జోలికి పోయింటే ఈ పాటికి సౌంగా తేలి ఉండే పరిస్థితి. కానీ సిగ్గు చరము మానము హీనము లేనటువంటి మన హిందువులు ఇంటికే పరిమితమై వ్యాపారాలకు పరిమితమై ఉండిపోయిన దానివల్ల ఈ సనాతన ధర్మానికి జరిగినటువంటి లోటు జరుగుతుంది. ఇంకనైనా హిందువులు ఇద్దరు మేల్కొంటే గానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి దయచేసి హిందూ ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు హిందువులందరూ ఒకటిగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. హిందువులకు అందరికీ సిపిఎం పార్టీ 5వ మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోపాల్పూర్ నవయువ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సాయిరాం వాటర్ ప్లాంట్ ను వెంబటి తొలగించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వీరన్న నాయక్ మాట్లాడుతూ కాలనీలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. బోర్లో నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం నీళ్లు సరిపోక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాలనీ వాసులు ప్లాంట్ ను తక్షణమే సీల్ చేయాలని, లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని కాలనీ వాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉపలయ, గౌతమి, సావిత్రి, స్వాతి, సబిత, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ వెంటనే గోపాల్పూర్లో వాటర్ ప్లాంట్ వెంటనే వైగో కాలనీలో వాటర్ ప్లాంట్ వెంటనే సీజాల బోర్లను వెంటనే సీజాల బోర్లను వెంటనే సీజాల బోర్లను వెంటనే మహిళా సంఘాల ఐక్యత మహిళా సంఘాల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత రద్దు చేయాలి బోర్లను వెంటనే రద్దు చేయాలి వాటర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి వాటర్ ప్లాంట్ వెంటనే మహిళా సంఘాల ఐక్యత. 3-4 రోజుల నుండి గోపాల్పూర్ నవయుగ కాలనీలో ఆందోళన కాలనీవాసులతో జరుగుతుంది. దానికి 5వ సంఘాలు కానీ సిపిఎం పార్టీ కానీ మిగతా అభ్యుదయ సంఘాలు కానీ అందరం కలిసేసి ఇల్లీగల్గా పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని అట్లాగే మున్సిపల్ అధికారులు కలవడం అనేది జరిగింది. గత 5-6 రోజుల నుండి ఆందోళన జరుగుతున్నా కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ దాదాపుగా నీటి ఎద్దడి ఏర్పడుతుంది. నీటి ఎద్దడి ఏర్పడి ఆడ ఒక 200-300 కుటుంబాలు మొత్తం అసలు చుక్క నీళ్లు బోలో రానటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. దానివల్ల అన్ని కుటుంబాలకు పొద్దున్న లేస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు అసలు బోర్లు అన్నీ ఎన్నుకపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా మనకు మెమోరాండం ఇచ్చాము, ధర్నా చేశాము, స్పందించి వెంటనే సీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ గోపాల్పురం నవయుగ కాలనీలో ఈ బోర్లను సీజ్ చేయకపోతే రేపు కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూడా దీన్ని మేము ధర్నాను ఎక్స్టెన్షన్ చేస్తాం. అట్లా కాలనీ వాసులతో దాదాపుగా 100,000 మందితో కాలనీ వాసులతో అందరితో కూడా మళ్ళీ కలెక్టరేట్ ముందు కూడా కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒకటే బోర్ కాదు, మొత్తం ఈ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా
పర్మిషన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. నివాస ప్రాంతంలో ఓల్టా చట్టం ఉంది స్పష్టంగా, అక్కడ చెప్తుంది ఆ చట్ట ప్రకారంగా 150 ఫీట్ల కంటే ఎక్కువ బోర్ వేయడానికి వీల్లేదు. ఒకవేళ బోర్ ఎక్కువ వేయాలంటే కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలని కూడా చట్టం కూడా చెప్తుంది. ఆ చట్ట ప్రకారం కూడా మున్సిపల్ అధికారులు ఇవన్నీ కూడా దాన్ని పరిశీలించి దాన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. అట్లా చేయని యెడల మేము ప్రజలంతా కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సదకుప్పం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు టీడీపీ యువ నాయకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ నడిబొడ్డులో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ మార్కొండ నాయుడు, పి హేమచంద్ర నాయుడు, డి భువనకుమార్, ఎం మునీంద్ర నాయుడు, చిట్టి బాబు నాయుడు, ఎస్ జానకీరామ్, డి మనోహర్ నాయుడు, శిరీష్ కుమార్, కె శ్రీనివాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు రికమెండేషన్ తో వచ్చి వదిలిపెట్టాను. మీ టైం అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. మీ టైం అయిపోయింది. మీ పతనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ గెలవడం మాట్లాడేది ఆయురారోగ్యాలు దేవుడు ప్రార్థిస్తూ బంగారుపాలెం మండలం సదకుప్పం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తూ ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.